అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే కొత్త చీర కట్టుకుని ప్రయాణం అయ్యామన్నమాట అండి. ఎక్కడికో తెలుసా అండి, మన తోటకి. మన తోటలో ఒక విశేషం ఉన్నదన్నమాట అండి. అందుకని మా వారు నేను ఉదయమే బయలుదేరాము. ఇదిగోండి నేను కట్టుకున్న చీర ఇదనమాట, పట్టు చీర. ఇది వసుధ, విజయవాడలో వసుధ బ్రైడల్ స్టూడియో ఉంటుంది కదా, అందులో తీసుకున్నాను అనమాట. 3000 చిల్లరండి, అంతే. లైట్ వెయిట్ పట్టు చీర, చాలా బాగున్నది అనమాట. కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నది. కొంచెం ఎండగా ఉన్నది, అందువల్ల ఇలాంటి శారీస్ కట్టుకున్నాం అనుకోండి, కొద్దిగా లైట్గా ఉన్న శారీస్ కట్టుకుంటే హ్యాపీగా క్యారీ చేయొచ్చండి. ఉదయమే బయలుదేరుతున్నాం కదండి, ఇప్పుడిప్పుడే ఎండ వస్తూ ఉన్నదనమాట. మా వారు నేను ఇద్దరం బయలుదేరుతున్నాము. మా మరిది గారు ఆల్రెడీ తోటకి తెల్లవారుజామునే వెళ్ళిపోయారండి. నాకు అక్కడ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు ఆయన, మా మరిది గారు. ఆ సర్ప్రైజ్ ఏంటో నేను చూస్తాను, మీరు చూద్దరు కానీ అండి. ఇక శివయ్యకి బాయ్ చెప్పి తోటకి బయలుదేరామన్నమాట అండి. ఇంకా 15 రోజుల పైన, దాదాపు 20 రోజుల నుంచి మా మరిది గారి తోటలో వర్క్ చేయిస్తూ ఉన్నారన్నమాట అండి. ఎందుకంటే తోటని బాగా పాడు చేస్తారు. ఇంతకుముందు ఎవరో ఒకళ్ళకి మీరు చూసుకోండి అని అంటే ఒక పండు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, తోటని పాడు చేసేసారు అందరూ కూడాని. అందుకనే మా మరిది గారు నేను బాధపడుతున్నానని, నేనే చేయిస్తానులే, బాగు చేయిస్తాను అని అన్నారు. అలానే కొంచెం ఇబ్బందులు అవి ఉంటాయి కదా, తోటకి సరైన రక్షణ అటువంటిది ఏమీ లేదన్నమాట అండి. అందుకనే ఫెన్సింగ్ అవన్నీ కూడా వేయించేస్తూ ఉన్నాం అన్నమాట. శివ గోవింద గోవింద, శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. పాటలు పాడుకుంటూ మన పొలం దగ్గరికి వచ్చేసామండి. మేము తోట దగ్గరికి వెళ్ళేసరికి ప్రేమబాబు అప్పటికే వర్కర్స్తో మాట్లాడుతూ పని చేయిస్తూ ఉన్నాడు అనమాట అండి. మా తోటలోకి వెళ్ళటానికి దారే లేదండి, ఇది పక్క వాళ్ళదనమాట. పక్క సైడ్ నుంచి ఇలాగా ఈ వాటర్లోంచి అవతలకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఖాళీ ప్లేస్ కాదండి మనది, ఇటు పక్కదనమాట. ఇగో ఎంట్రన్స్ అంతా చూడండి, ఇలాగ ఈ తాటి మోకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా కూడా జేసీబీలు పెట్టి బాగు చేయిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఇదిగోండి మా మరిది గారు నా కోసం ఒక సర్ప్రైజ్ చేయించారు నేను చెప్పాను కదా. నా కోసం అంటే నా కోసం అని కాదులేండి, తోట కోసం. ఎందుకంటే తోటలో ఎక్కడా కూడా ఒక చిన్న దాపు కూడా ఏమీ లేదండి. ఒక కొబ్బరికాయ పడినా, ఒక పలుగు పెట్టినా, పార పెట్టినా వెంటనే మరుసటి రోజుకే ఉండదన్నమాట. అందుకని ఒక చిన్న హట్ వేయించారనమాట. అది ఈరోజు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాను అనమాట అండి. చుట్టూ గుడిసె అంటే సరిపోతుంది. మామూలు ఇటుకలతోనే అండి, గుడిసె కాదు, సిమెంట్ ఇటుకలతో మామూలు డోర్లు కిటికీలు అన్నీ పెట్టించి పైన మాత్రం తాటాకు వేయించారన్నమాట అండి. అంటే ముందే ఇది స్ట్రాంగ్గా పెద్దది కడితే ఎంత మటుకు ఇది వర్కౌట్ అవుద్ది ఏంటి ఏం తెలియదు కదా. ప్రస్తుతానికి మాత్రం తాత్కాలికంగా ఇది ఒకటి వేయించారు. కానీ చూస్తే ఏదో చిన్న పర్ణశాలలాగా భలే అందంగా ఉన్నదండి. ఇక ఈరోజు కొబ్బరికాయ కొట్టడానికి మా వారు, నేను, మా మరిది గారు ముగ్గురం వచ్చాం కదండి. గుమ్మ ముందు మన ముగ్గు ఎప్పుడు లక్ష్మీ ముగ్గే అండి, లక్ష్మీ ముగ్గుని వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పని ఉన్నదండి, ఈ చుట్టూ అంతా పని చేయించేది ఉన్నది. ఈరోజు మంచి రోజు కొబ్బరికాయ కొట్టమన్నారని చెప్పి వచ్చామన్నమాట. వాకిట్లో చిన్న ముగ్గు వేసి గడపకి పసుపు రాసి కుంకుమ పెట్టి ముగ్గు అది వేసుకుంటే చాలా అందంగా వచ్చిందనమాట అండి. ఎట్లయినా ఇంత పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే ఎంత కళకళలాడిపోతుందో కదండి. ఒక మామిడి రొప్పను కూడా కట్టి ఇక లోనకి ప్రవేశిస్తున్నామండి. రెండు గుమ్మాలు, 2 కిటికీలతోటి ఉన్న చిన్న సైజు పాక అనమాట అండి. అంటే ఇవి సామాన్లు అవి పెట్టుకోవటం కోసం అన్నట్టుగా కట్టించామన్నమాట.
ఒక గుమ్మానికి మా వారు కొబ్బరికాయ కొడితే మరొక గుమ్మానికి నేను కొబ్బరికాయ కొట్టి ఇటువైపు పూజ చేయటం కోసం వినాయక స్వామిని ప్రతిష్ఠించుకోవటానికి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకున్నాను అనమాట. వినాయక స్వామి ప్రతిమ, బియ్యం, పళ్ళాలు, స్టాండు, దీపారాధన కుందులు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అలానే సత్యనారాయణ స్వామి చిన్న కాయిన్ లాంటిది ఉంటుంది కదండి, అది కూడా తెచ్చుకున్నాం. అంటే సాధారణంగా కొత్త ఇంట్లోకి కానీ ఎక్కడికి వచ్చినా సరే సత్యనారాయణ స్వామిని తెచ్చుకుంటాం కదా, అలా సత్యనారాయణ స్వామి చిన్న ప్రతిమని కూడా, రాగి ప్రతిమ ఉంటుందన్నమాట అండి, రౌండ్గా ఉంది కదా వినాయక స్వామి ముందు, అది కూడా తెచ్చుకున్నాము. ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి వినాయక స్వామిని, సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించుకుని మా వారు నేను కూర్చుని పూజ చేసుకున్నామండి. ఓం ఆశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం కాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. చాలా ప్రశాంతంగా పూజ చేసుకుని బయటికి వచ్చామండి. ఇంకా ఈరోజు ఎండ లేదండి, మబ్బుగా ఉన్నదనమాట. అడపా చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. 2 జెండాలు తీసుకొచ్చాను అనమాట వచ్చేటప్పుడు. ఆ జెండాలు కర్రకి గుచ్చి అటొకటి ఇటొకటి పెట్టామన్నమాట అండి. సరే ఇంటి నుంచి కాఫీ కూడా తెచ్చుకున్నాము. ముగ్గురం కూడా కాఫీ వేసుకుని తాగుతున్నాం అనమాట అండి. ఈరోజు వర్కర్స్ ఎవరు రాలేదండి, ఒక జేసీబీ వ్యాన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. తోటలో చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట అండి. అంటే ఎటువంటి సౌండ్స్ రోదా ఏమీ వినపడదు, పక్షుల కోతలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. అడపా ఏ ట్రాక్టరో ఏమన్నా బళ్ళు కానీ వెళ్తూ ఉంటే ఆ సౌండ్ ఎప్పుడన్నా వినిపిస్తుంది. మనకి ఇప్పుడు జేసీబీలు పనిచేస్తున్నాయి కానీ ఫ్రంట్లో పనిచేస్తున్నాయి అనమాట అండి. అందుకని ఆ సౌండ్లు కూడా ఏమీ వినపడట్లేదు. చాలా హాయిగా ప్లెజెంట్గా కూర్చొని కాఫీ తాగుతుంటే చాలా బాగున్నదండి. అలానే మన తోటని ఆనుకుని సరిహద్దు పక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కోళ్ళని పెంచుతారు అనమాట అండి. ఆ కోళ్ళకి కాపలాగా కుక్కలను కూడా పెంచుతారు. నెమ్మదిగా ఆ కోళ్ళు, కుక్కలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసినాయండి. కొంచెం మనుషులం కనిపిస్తున్నాం కదా, అందుకనేమో ఇటు వచ్చినాయి. బిస్కెట్స్ తీసుకువెళ్ళామన్నమాట. ఆ బిస్కెట్లను పెడుతూ ఉంటే ఎంత చక్కగా అవి అందుకుని తింటూ ఉన్నాయన్నమాట అండి. ఎంతో అలవాటైనట్టు, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లుగా నా మీదకైతే ఎక్కేస్తున్నాయి. మా వారికి కూడా కుక్కలంటే భయమేనండి. మా మరిది గారికి మా ఇంట్లో ఎందుకో పెట్ యానిమల్స్ని అంత ఇష్టపడరండి. అలానే నాకు కూడా కుక్కలకి కొంచెం దూరంగానే ఉంటాను. ఆ స్మెల్ నచ్చదనమాట నాకు. అందులో నా ముక్కు చాలా షార్ప్గా ఉంటుందండి, ఆ స్మెల్ నాకు పడదు. అందుకని కుక్కలకి దూరంగా ఉంటాను. కానీ అవి దగ్గరికి వస్తూ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. అలానే మీదకు కూడా ఎక్కేస్తుందండి. ఏమైనా అండి, మనుషుల కన్నా కూడా జీవాలు ఎంతో ప్రేమగా ఉంటాయి కదండి. ఈ పశుపక్షాదులు మన ఇంటి దగ్గరికి వచ్చే గోవులనగా, చిలకలనగా ఇవన్నీ కూడా ఎంతో ప్రేమను చూపిస్తున్నట్లు నాకు అనిపిస్తాయండి. అలానే ఈ రోజున ఈ కోళ్ళు కూడా చాలా దగ్గరికి వస్తున్నాయండి. ఇక కొద్దిసేపు అయిన తర్వాత కోళ్ళు కూడా వచ్చినాయి. ఈ కోళ్ళు, కుక్కలు అన్నీ కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాయండి. వాటికి అలవాటు అనుకుంటా. నిజానికి
భయపడతాయి కదా, కుక్కల్ని చూడంగానే కోళ్ళు భయపడతాయి. అలాంటిది అవి ఇవి చక్కగా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాయి. నాకు చాలా సరదాగా అనిపించిందండి. కొద్దిసేపు అంతా కూడా వీటితోనే గడిపాము. సరే, ఈరోజు కొబ్బరికాయ కొట్టాం కదా తోటలో, భోజనాలు కూడా ఇక్కడికే తెప్పించేసేస్తాను, ఇక్కడే భోంచేద్దాము అని అన్నాడు మా మరిది. అంటే ఇక్కడ ఏం ఫెసిలిటీస్ అవేమీ లేవు కదండి. అలానే తోటకి దగ్గరగా కూడా మనకేమీ దొరకవు. షాప్స్ అవి ఏమీ ఉండవన్నమాట అండి. అక్కడొకటి అక్కడొకటి ఇళ్ళే ఉంటాయి. ఒక 5 కిలోమీటర్స్ దూరంలో హోటల్స్ అవి ఉంటాయన్నమాట అండి. అంటే ప్రతిరోజు మా మరిది గారు ఇక్కడే భోజనం చేస్తున్నారు. అలానే వర్కర్స్‌కి భోజనాలు పెట్టాలి. ఆ జేసీబీ వాళ్ళకి అందరికీ కూడా భోజనాలు తెప్పించి ఆయన కూడా ఇక్కడే భోంచేస్తున్నారనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తున్నాడండి 6కి ప్రేమ. ఈవినింగ్ 6 వరకు వర్క్ జరుగుతోంది. ఆ తర్వాత ఇంటికి వస్తున్నారనమాట. అలానే ఈరోజు మేము కూడా ఉన్నాం కదండీ, మాకు కూడా భోజనాలు తెప్పించేసేస్తాను, ముగ్గురం ఇక్కడే భోంచేద్దాము అని అన్నాడనమాట. ఇంతలోకి పిల్లలు, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఫోన్లు మాట్లాడాను. చాలా రోజుల తర్వాత ఫ్రీగా, ఖాళీగా ఉన్నట్టు అనిపించిందండి. అలానే ఇక్కడ కూర్చుంటే దగ్గరికి కోళ్ళు ఇవన్నీ వచ్చి బుజ్జి బుజ్జి కోడి పిల్లలు ఇవన్నీ తిరుగుతూ ఉంటే చాలా సరదాగా అనిపించిందండి. అప్పుడప్పుడన్నా ఇలాగ వచ్చి టైము స్పెండ్ చేస్తుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తది. ఎంత మనం మా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా సరే అండి, ఏయో ఒక ఆలోచనలు అంటే మరుసటి రోజు వీడియోకి సంబంధించి, లేకపోతే మరొకటో ఎవరో ఒకళ్ళు రావటమో, లేదా పక్కింటి వాళ్ళో, వెనకింటి వాళ్ళో, బంధువులో ఇట్లా ఏదో ఒకటి యావిగేషన్‌లో కొట్టుకెళ్ళిపోతూ ఉంటామండి మనం. కానీ ప్రత్యేకించి ఇట్లా తోటకి వచ్చినప్పుడు మాత్రం చాలా ప్లెజెంట్‌గా ఉంటుందండి. వాటన్నిటికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తదనమాట. నువ్వు రావటమే కోళ్ళన్నీ నీ వెనకాల వచ్చేసినాయి. కుక్కలు కూడా వెళ్ళిపోయినాయి. బాలకృష్ణకి ఈ సంవత్సరం పెళ్ళి. అవునా? దీవించు, మరి ఆశీర్వదించు. మా తోటకి చేసిన వాళ్ళందరినీ చూపించాలి కదా. ఇదిగో అక్కర్లా చూడక్కర్లేదు. మా తోటది ఇదిగో ఇలా ఇట్లా చెప్తాను. మన తోటకి శేఖర్ ఆయన పేరు. శేఖర్ గారు వర్క్ చేస్తున్నారు. జేసీబీ ఏ వర్క్? జేసీబీ వర్క్ అంతా శేఖర్ గారు చేస్తున్నారు. బాలకృష్ణ వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు మనకి. ఇక అందరికీ భోజనాలు తెప్పించాడండి ప్రేమ. ప్రతిరోజు భోజనాలు తెప్పిస్తూ ఉన్నాడుగా, ఈవేళ మాకు కూడా తెప్పించాడు అనమాట. మా ముగ్గురికి కలిపి 2 భోజనాలు తెప్పించి సరిపోతాయి అని అన్నాను. అందులో 2 విస్తర్లు వచ్చినాయండి. అన్నదమ్ములిద్దరికి 2 విస్తర్లు వేసి నేను చూడండి పెద్ద పళ్ళెంలో తింటూ ఉన్నాను అనమాట. కొన్ని భలే నవ్వొస్తూ ఉంటాయి కదండి. అసలు ఆ 2 భోజనాలకే చాలా మిగిలిపోయిందండి, అంత తినలేకపోయాము. కర్రీస్ అయితే బాగున్నాయి. యాక్చువల్గా ఇక్కడ అంత బాగోవేమో అని అనుకున్నాను. మారుమూలకు కదా, ఫుడ్ అంత బాగోదేమో అని అనుకున్నా. చాలా బాగున్నాయండి కర్రీస్. ఇక మిగిలినవన్నీ కూడా అన్నీ కలిపేసేసి బయటికి తీసుకొచ్చి పెడితే కుక్కలు చాలా ఇష్టంగా తిన్నాయి అనమాట అండి. ఏమండి, మేము బాగుంది అని చెప్పి భోజనం చేసిన సంతోషం కన్నా కూడాని ఈ కుక్కలు ఇష్టంగా తినటం మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే మనం తిని సంతోషపడటం కొంచెమే ఆనందం ఇస్తుందండి, ఎదుటి వాళ్ళు తింటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అంతే కదండి. ఇక మా మరిది గారు ప్రతిరోజు వచ్చి ఏమేం పనులు చేయిస్తున్నారు ఏంటి అంతా కూడా తిప్పి వివరంగా చూపిస్తున్నారనమాట. అదంతా నేను మరో వీడియోలో పెడతానండి. ఇక అదంతా చూసుకున్న తర్వాత, అక్కడ జరిగే పనులు అన్నీ చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక చినుకులు పట్టడం స్టార్ట్ అయింది. మా వారు నేను బయలుదేరిపోతున్నామండి. మా మరిదేమో ఇంకా పని ఉన్నది, నేను అది చూసుకుని వస్తాను అని అన్నారు. బాయ్ బాయ్ కైరవులు, బాయ్ బాయ్ కోళ్ళు, బాయ్ బాయ్ అన్నిటికీ బాయ్ బాయ్. మా తోటలో కట్టిన బుజ్జి పాక ఎలా ఉందండి? పాక అంటే బాగాలేదు కదా, పర్ణశాల అందామండి. పర్ణశాల బాగుందా అండి? బాగుంటే కనుక, మీకు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.